హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ ఒకేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చికెన్ ఫ్రై ఇలాగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొంచెం షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ను మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చికెన్ను బాగా కలిపి చికెన్ నుండి వాటర్ వచ్చే వరకు ఉండనివ్వాలి. ఇలా చికెన్ నుంచి వాటర్ వచ్చాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడా కారం, అలాగే తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో వాటర్ ఏమీ వేయకూడదు. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ ఉడికే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా చికెన్ బాగా ఉడికాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని చికెన్ దగ్గరకు వచ్చే వరకు ఉండనివ్వాలి. ఇలా చికెన్ బాగా ఉడికి దగ్గరకు వచ్చాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ చికెన్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.